అందరికీ నమస్తే. ఏపీ రాజకీయాలలో ఒకటే అంశం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నది ఒకటే, ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించండి. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించే మేము అసెంబ్లీకి వస్తాం, అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడతాం. అవసరమైతే మీరు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వకపోతే అసెంబ్లీకి రామ్ అని అలిగి కూడా పోయిండు. అసలు ఈ ఏపీ రాజకీయాలు ఏంది? అసలు వైఎస్ జగన్ ఎందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు? చంద్రబాబు ఇస్తలేరు. అసెంబ్లీ సాంప్రదాయాలు ఏంటి? జగన్ అడుగుతున్నది తప్ప గతంలో ఎప్పుడు జరగలేదా? అసలు ఈ ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఈ అంశం మీద మాట్లాడదాం. ఈ అంశం మీద మాట్లాడకన్నా ముందు ఈ ఛానల్ను చూస్తున్న వాళ్ళు, ఈ వీడియోని చూస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది, ఆ బటన్ కూడా నొక్కండి. తర్వాత ఈ వీడియోని షేర్ కూడా చేయండి, సిగ్నల్ టీవీకి మద్దతు తెలపండి. ఇక వార్తలకు పోతే, ఏపీలో అసెంబ్లీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 175. 175లో 1/10 అంటే 10% వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా. 18 ఎమ్మెల్యేలు కనుక గెలిచి ఉంటే ఖచ్చితంగా వైఎస్ జగన్కి ఎవరు అడగకుండా, ఎవరు డిమాండ్ చేయకుండానే ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేది. కానీ వైఎస్ జగన్కి వచ్చింది కేవలం 11 సీట్లే. ఈ 11 సీట్లు వచ్చినాయి కాబట్టి నీకు ఇవ్వం అని అడుగుతున్నారు. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీకు ఇవ్వమని. వాళ్ళు ఏమన్నారో ఒకసారి విందాం. విన్న తర్వాత మనం కంప్లీట్గా విశ్లేషణ చేసుకుందాం. ముందు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు ఇది ఒకసారి. అంటే 18 కంటే తగ్గిందంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు సిగ్గు లేకుండా 11 సీట్లు వచ్చినప్పుడు అన్నీ మూసుకొని ఆయన అసెంబ్లీలో వచ్చి కూర్చోవాల్సింది మామూలుగా అయితే. అలా కాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఏ విధంగా మాట్లాడుతారో, అతనికి నైతిక హక్కు ఎక్కడ ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాట, ఆయననే కాదు మిగతా టీడీపీకి సంబంధించిన సభ్యులందరూ కూడా జగన్ను ఇట్లే ట్రోల్ చేస్తున్నారు. నీకు వచ్చిన సీట్లు ఎన్ని, నువ్వు అడుగుతున్న డిమాండ్ ఏంది, 11 సీట్లకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఇస్తారు, నీకు ఆ హోదా ఎట్లా వస్తుంది అని వైసీపీ వాళ్ళు కూడా దానికి ఘాటుగానే సమాధానం చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ వీడియో కూడా విందాం. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు, మేము అడుగుతున్నాం. ఏదో ఆనవాయితీల గురించి మాట్లాడుతున్నారు ఆయన లోకేష్. ఇదే తెలుగుదేశం పార్టీకి 30 మంది ఎంపీలు వస్తే సాక్షాత్తు పార్లమెంట్లో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవడిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా కూర్చుంటే ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి, ఆయన ఎండగడతారని భయం, మీ అబద్ధాలు బయటపడిపోతాయని భయం. ఆ భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. 151 వచ్చినప్పుడు జగన్ గారిని చూసి మీరు భయపడుతూనే ఉన్నారు. 11 వచ్చినా కూడా మీ భయం పోలే. నాని మాట్లాడుతున్నది ఏంటంటే, జగన్ అంటే భయపడి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తలేరు, 11 సీట్స్ వచ్చినా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు అని గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు. 2015లో ఢిల్లీలో 67 సీట్లు ఆప్కు, ఆమ్ ఆద్మీ పార్టీకి 3 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి. అక్కడ వేరే పార్టీలు ఏవి ఆ సీట్లు కూడా రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత నెంబర్ 67 ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత నెంబర్ 3 అవి బీజేపీకి వచ్చినాయి. 2015లో బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. తర్వాత 1984లో ఇందాక నానిగారు అదే చెప్తున్నారు. 1984లో లోక్సభలో 400 సీట్లు కాంగ్రెస్కు గెలిస్తే 30 సీట్లు టీడీపీ గెలిచింది. టీడీపీకి తర్వాత ఫిగర్ టీడీపీయే, అప్పుడు బీజేపీ కూడా రాలేదు. కాబట్టి టీడీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ఈ 2 10% కన్నా తక్కువనే కదా. ఆ 2 10% తక్కువ అన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? ఇది ఆనవాయితీ అని ఎందుకు కొట్టిపడేస్తున్నారు? నారా లోకేష్ ఎందుకు ఆనవాయితీ అనే దాన్ని తీసి పక్కన పడేస్తున్నారు? నిజానికి చట్టంలో ఎక్కడ లేదు 1/10 వస్తేనే ప్రతిపక్ష హోదా అనే చట్టంలో ఎక్కడ లేదు. అది కేవలం ఆనవాయితీ. అసెంబ్లీ చట్టాల్లో సగానికి సగం పైన ఆనవాయితీలే ఉంటాయి. ఆనవాయితీలే ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఆనవాయితీలు ఫాలో కావాలన్నా వద్దా అనేది ఆ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు తలుచుకుంటే జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మీకు ఓటింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు, ఓటింగ్ పర్సంటేజ్ మాకు టీడీపీకి ఎంత ఓటింగ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది, వైసీపీకి 40% మంది జనం ఓట్లు వేసినారు కదా, ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరని మీరు అడుగుతున్నారు కదా. మీరు ఒకవేళ ఓట్ల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా అడిగితే మీరు ఇక్కడ కాదు పోయి జర్మనీలో అవుతారు, జర్మనీలో మీరు రాజకీయాలు చేసుకోవాలని కౌంటర్ ఇచ్చేసింది పవన్ కళ్యాణ్. దానికి వైసీపీ నుంచి కూడా ఘాటు సమాధానమే వచ్చింది. మీరు 21 సీట్లే మీకు డిప్యూటీ సీఎం వచ్చింది, మీరు ఢిల్లీ పోయి రాజకీయాలు చేసుకుంటే ఇక్కడ వద్దు అని. వాళ్ళు మీకు వచ్చిన ఓట్లు ఎంత, జనసేనకు వచ్చిన ఓట్ల పర్సంటేజ్ ఎంత అని ఓట్ల పర్సంటేజ్ గురించి వైసీపీ ఎక్కువగా మాట్లాడుతున్నది. ఇక అక్కడి నుంచి టీడీపీ నుంచి ఈ వాదనలన్నీ జరుగుతున్నా కానీ అసెంబ్లీ రికార్డ్స్లో కూడా
అదే ఉంది అసెంబ్లీ రికార్డ్స్లో కూడా ఏపీలో ఉన్నది అసెంబ్లీ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న ఫిగర్ ఇది. మొత్తం 175 ఉంటే ప్రభుత్వం 164. ప్రభుత్వం 164 అంటే ఎన్డీఏ 164. ఎన్డీఏ దానిలో టీడీపీ ఉంది, జనసేన పార్టీ ఉంది, బీజేపీ ఉంది. అధికార ప్రతిపక్షం ఖాళీ ఉంది. ఇక్కడ అధికారిక ప్రతిపక్షం ఖాళీగా పెట్టిండ్రు, ఎందుకంటే ఎవరికి 1/10 రాలేదు అన్న దాంతో పెట్టిండ్రు. తర్వాత ఇతర ప్రతిపక్షాలు 11 వైఎస్ఆర్సీపీ, ఇంకా వేరే పార్టీలు ఏమి లేవు. అయితే ఇక్కడ ఏమంటారు వాళ్ళు, టీడీపీకి 135 వచ్చినాయి, నెక్స్ట్ ఫిగర్ 21. మీరు ఒకవేళ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 వచ్చినా, బీజేపీకి 3 వచ్చినా బీజేపీకి ఇచ్చారు కదా అంటే, ఇక్కడ వాళ్ళేమంటున్నారు, వీళ్ళు ఒక లాజిక్ తీస్తున్నారు. ఏమని, టీడీపీకి 135 వచ్చినాయి, జనసమితి పార్టీకి 21 వచ్చినాయి, 135 తర్వాత నెక్స్ట్ ఫిగర్ 21. ఇంకా మధ్యలో ఏ పార్టీకి అంతకన్నా ఎక్కువ రాలేదు. కాబట్టి అయితే ప్రధాన ప్రతిపక్షం జనసేన పార్టీ అవుతుంది కదా, వైసీపీ ఎట్లా అవుతుంది అనేది టీడీపీ నుంచి వస్తున్న క్వశ్చన్. నిజానికి ఒకవేళ జనసేన బయట ఉంటే, ఎన్డీఏ నుంచి బయట ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రధాన ప్రతిపక్షం. కానీ ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉండి మంత్రి పదవులు కూడా తీసుకొని జనసేన ఎట్లా ప్రతిపక్షం అవుతుంది? ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడండి ఈ మాటలు. నెక్స్ట్ ఫిగర్ మాదవుతుంది, అవుతే మేమైతే ప్రధాన ప్రతిపక్షం అని. ఒక ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి మీరు ప్రధాన ప్రతిపక్షం అంటే జనం నవ్వుతారు. దేంతో నవ్వుతారు తెలుసా? మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఇండియా గవర్నమెంట్లో ఉన్నారు, అసెంబ్లీ రికార్డ్స్ అవే చెప్తున్నాయి. మీరు ఎలక్షన్స్ ముందు కలిసి పోటీ చేసినారు, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిండ్రు, అన్ని కలిసి చేసిండ్రు. అన్ని కలిసి చేసిన తర్వాత ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం మీరంటే మరి డిప్యూటీ సీఎంగా పవన్ రాజీనామా చేస్తారా? రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రధాన ప్రతిపక్షాన్ని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఆయనకు ప్రధాన ప్రతిపక్షం వస్తుంది. పవన్ డిసైడ్ చేసుకోవాలి, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కావాలన్నా, ఎన్డీఏలో ఉంటాడా, లేకపోతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకుంటాడా. అప్పుడు జగన్కు అడగనీకి కూడా అర్హత ఉండదు, జగన్ అడగనీకి అవకాశం కూడా ఉండదు. ఆల్రెడీ ఒక ప్రధాన ప్రతిపక్షం ఉన్న తర్వాత ఇంకొక ప్రధాన ప్రతిపక్షం రాదు కదా. అయితే జగన్ ఎందుకు అడుగుతున్నాడు? ఇది కూడా వ్యాలిడ్ పాయింట్. జగన్ ఎందుకు అడుగుతున్నాడు? ఇప్పుడు మీరున్నారు, మీతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు, మీతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు. మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడాలనుకుంటే అసెంబ్లీలో మాట్లాడొచ్చు, అసెంబ్లీకి పోయి. లేదు అసెంబ్లీకి వెళ్ళను అనుకుంటే బయట ఉండి కూడా మాట్లాడొచ్చు. మీరు అసెంబ్లీకి బైకాట్ చేసేసి మొత్తం బయట ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడాలంటే అసెంబ్లీకే పోవాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నదాకా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చంద్రబాబు నాయుడు మొత్తం బైకాట్ చేసిన అసెంబ్లీ సమావేశాలకు పోలేదు. ఆయన పార్టీ మొత్తం పోలేదు. అయినా సరే చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షం ఉన్నది కదా. చంద్రబాబు నాయుడుకి 21 సీట్లు వచ్చినాయి 2019లో. మీరు కూడా అట్లే సభకు పోకండి, ప్రజా సమస్యల మీద మాట్లాడొచ్చు. ఒకవేళ ఆయన జనం గురించి మాట్లాడడానికే ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే అసెంబ్లీకి పోవాల్సిన అవసరం లేదు, బయట కొట్లాడండి. ప్రధాన ప్రతిపక్షం కూడా అవసరం లేదు జగన్కి. జనం సమస్యల మీద మాట్లాడే వాళ్ళందరికీ ప్రతిపక్ష హోదా ఉందా? మరి దేనికోసం అడుగుతున్నాడు ప్రధాన ప్రతిపక్షం అంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రధాన ప్రతిపక్షం ఒకవేళ ఉంటే అసెంబ్లీలో ఎక్కువ టైం మాట్లాడే అవకాశం ఉంటుంది. చంద్రబాబు తర్వాత జగన్ కూడా కనీసం హాఫ్ ఆఫ్ ద టైం మైక్ వస్తుంది, ఓకే, అంతవరకు ఓకే. కానీ రెండో ఇంపార్టెంట్ అంశం ఉంది, జగన్ హిడెన్ ఎజెండా. ఇది సెక్యూరిటీ కావాలి జగన్కి. ఎవరి నుంచి సెక్యూరిటీ కావాలంటే వీళ్ళ దగ్గర నుంచే సెక్యూరిటీ కావాలి, టీడీపీ వాళ్ళ దగ్గర నుంచే జగన్కు సెక్యూరిటీ కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఎవరో ఆకతాయిల రూపంలోనో లేకపోతే గుర్తుదల వ్యక్తుల రూపంలోనో జగన్ టార్గెట్ చేస్తారు, టార్గెట్ చేయొచ్చు కూడా. కేసులు పెట్టి జైల్లో వేయడం వేరు. కేసులు పెట్టి జైల్లో వేస్తే అది చట్ట ప్రకారం నడుస్తూ ఉంటుంది, తర్వాత కోర్టులు బెయిల్ ఇస్తాయి, తర్వాత కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది, తేలినాడు తేలుతుంది, అది వేరే విషయం. కానీ చట్టానికి అతీతంగా, చట్టాలకు దొరకకుండా జగన్ మీద అటాక్ కూడా జరగవచ్చు కదా, అది జగన్ భయం. అందుకే జగన్ సెక్యూరిటీ కోసం పడుతున్నాడు ప్రధాన ప్రతిపక్ష హోదా. ఎందుకంటే అది వస్తే ఒక సెక్యూరిటీ వస్తుంది, ఆయనకి ఒక రక్షణ దొరుకుతుంది. ఆయనకు కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష నేతకు కూడా ఒక సీఎంకు ఉన్నంత ఉండకపోయినా సీఎం తర్వాత ఆయన కూడా అంత సెక్యూరిటీ, పోలీసులు కానీ లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కానీ జస్ట్ సెక్యూరిటీ కోసం అడుగుతున్నాడు. టీడీపీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో, టీడీపీ వాళ్ళ నుంచి రక్షణ పొందేందుకు ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. వాళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? 1/10 అనేది కేవలం ఆనవాయితీ మాత్రమే అని నారా లోకేష్ కూడా చెప్పేసింది మినిస్టర్. ఇక ఢిల్లీలో జరిగినట్లు లేకపోతే మిగతా వాళ్ళు జరిగినట్టుగా చూస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా జగన్కి ఇవ్వచ్చు. ఇస్తే నిజానికి ఆయన అసెంబ్లీకి రాకపోతే అప్పుడు జగన్ను ఈజీగా దొరకబట్టచ్చు చంద్రబాబు నాయుడు. జగన్ను నిలదీయొచ్చు, నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత కూడా నీకు వస్తలేవు అని మాట్లాడొచ్చు. అసెంబ్లీకి రాబట్టాలంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పేం లేదు. కాబట్టి జగన్ను అణిచివేయాలంటే, జగన్ను తక్కువ చేసి చూపించాలి జనాల కంటే, ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు. అది టీడీపీ పాలసీ, చంద్రబాబు నాయుడు పాలసీ. ఇట్లా ఏపీ రాజకీయాల్లో ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ మన తెలంగాణలో ఒకటి ఉదాహరణ చెప్తాను నేను మీకు. తెలంగాణలో 2018 ముందస్తు ఎలక్షన్ జరిగిన తర్వాత 21 మెంబర్స్ కాంగ్రెస్ గెలిచిండ్రు. తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉంది.
7 మెంబర్స్ ఎమ్మెల్యేలు ఎంఐఎంకు ఉన్నారు ఎప్పలాగానే. కానీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు అందరూ పోయి బీఆర్ఎస్ చేరిన తర్వాత కాంగ్రెస్ సంఖ్య 5 పడిపోయింది. అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత బట్టి విక్రమార్క ఆయన హోదా పోయింది, 10% లేరు. సేమ్ టైం 5కి పడిపోయింది 5. అప్పుడు నెక్స్ట్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి ఇచ్చింది తెలుసా? 7 మెంబర్స్ ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీకి ఇచ్చారు, ఎంఐఎంకి ఇచ్చారు 7 మెంబర్స్. నిజంగా 7 మెంబర్స్ అనేది కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు. కేవలం 10% ఉండాలనే ఆనవాయితీని ఫాలో అయితే మన దగ్గర 119 సీట్లు, ఖచ్చితంగా 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఎంఐఎంకు 7 సీట్లే ఉన్నాయి. కానీ ఎంఐఎంకు హోదా గుర్తింపు ఇచ్చిండ్రు. ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పక్ష నేత అసెంబ్లీలో ఇచ్చిర్రు ఎంఐఎంకు. మరి ఇట్లాంటి సాంప్రదాయాలు ఆనవాయితీలు అని చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఇట్లాంటివి కూడా కనిపిస్తున్నాయి కదా. ఆనవాయితీ మాత్రమే కాదు, కొన్ని సందర్భాలు ఇవి కూడా ఉన్నాయి కదా. బీజేపీ అవకాశం తీసుకున్నది, టీడీపీ లోక్సభలో అవకాశం తీసుకున్నది, తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం అవకాశం తీసుకున్నది. ఇన్ని తీసుకున్నప్పుడు జగన్కి ఎందుకు రాకూడదు, ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేది ఆ డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఆ డిమాండ్లో వాల్యూ కూడా ఉంది ఆ డిమాండ్కి. ఎనీవే ఏం జరుగుతుందో తెలియదు, ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది. ఇది మాత్రం ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.